హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే అతను నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటాం కదా. హీ లెఫ్ట్ వితౌట్ ఆన్సరింగ్ మీ. హీ లెఫ్ట్ వితౌట్ ఆన్సరింగ్ మీ. ఎవరైనా మనల్ని గమనించకపోతే నువ్వు నన్ను అస్సలు గమనించలేదు అంటాం కదా. యూ డిడింట్ నోటీస్ మీ ఎట్ ఆల్. యూ డిడింట్ నోటీస్ మీ ఎట్ ఆల్. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుంటుంటే నువ్వు ఈ విషయంలో తలదూర్చకు అని చెబుతాం కదా. యు కీప్ యువర్ నోస్ అవుట్ ఆఫ్ దిస్. యు కీప్ యువర్ నోస్ అవుట్ ఆఫ్ దిస్. మన వలన ఏదైనా పొరపాటు జరిగినట్లుగా అనిపిస్తే నేను తప్పు అయితే దయచేసి నన్ను సరిదిద్దండి అని అడుగుతాం కదా. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. కొందరు ఎంతసేపు అయినా అలా మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. వాళ్ళు గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉన్నారు. దే వెంట్ ఆన్ టాకింగ్ ఫర్ అవర్స్. దే వెంట్ ఆన్ టాకింగ్ ఫర్ అవర్స్. అలాగే ఇక నుంచి మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని ఇలా చెప్పాలి. I will do as you say from now on. I will do as you say from now on. దేని గురించైనా గుర్తు చేయవలసి ఉంటే దాని గురించి అతనికి గుర్తు చేయి అని చెబుతాం కదా. రిమైండ్ హిమ్ అబౌట్ దాట్. రిమైండ్ హిమ్ అబౌట్ దాట్. ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు నేను అన్నీ చూసుకుంటాను అని చెబుతాం కదా. I will take care of everything. I will take care of everything. ఎవరైనా ఏదైనా సమస్య గురించి చర్చిస్తూ ఉంటే వాళ్ళు సమస్య గురించి చర్చిస్తున్నారు అని చెబుతాం కదా. They are discussing the problem. They are discussing the problem. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఎవరి మాట వినవద్దు అని చెబుతాం కదా. డోంట్ లిజన్ టు ఎనీవన్. డోంట్ లిజన్ టు ఎనీవన్. కొందరు కట్న కానుకల కోసమే పెళ్లి చేసుకుంటూ ఉంటారు కదా. అతను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు. హీ మ్యారీడ్ ఫర్ మనీ. హీ మ్యారీడ్ ఫర్ మనీ. ఏదైనా పుకారు విన్నప్పుడు అది నిజమో కాదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆ పుకారు నిజమేనా? కెన్ ద రూమర్ బీ ట్రూ? కెన్ ద రూమర్ బీ ట్రూ? ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది గుర్తుందో లేదో తెలుసుకోవడానికి ఆమె ఏం చెప్పిందో గుర్తుందా అని అడుగుతాం కదా. డూ యూ రిమెంబర్ వాట్ షీ సెడ్? Do you remember what she said? ఏదైనా వార్త విని ఆశ్చర్యపోతే ఆ వార్త విని మేము ఆశ్చర్యపోయాము అని చెబుతాం కదా. We were surprised at the news. We were surprised at the news. కంటికి దెబ్బ తగిలితే వాస్తుంది కదా. నా కన్ను వాచింది. My eye has swollen up. మై ఐ హ్యాస్ స్వోలెన్ అప్. నిశ్శబ్దంగా ఉండమని చెప్పినా మాట్లాడుతూ ఉంటే నేను నిన్ను నిశ్శబ్దంగా ఉండమని చెప్పాను అంటాం కదా. ఐ టోల్డ్ యూ టు బీ క్వయట్. ఐ టోల్డ్ యూ టు బీ క్వయట్. ఎవరికైనా నిజమంతా తెలిస్తే ఆమెకు నిజమంతా తెలుసు అంటాం కదా. షీ న్యూ ద ట్రూత్ ఆల్ అలాంగ్. She knew the truth all along.
మన స్నేహితుల్ని అప్పుడప్పుడు తప్పనిసరిగా కలుస్తాం కదా. నేను ప్రతి 6 నెలలకు ఒకసారి అతన్ని కలుస్తాను. ఐ మీట్ హిమ్ వన్స్ ఎవ్రీ 6 months. ఐ మీట్ హిమ్ వన్స్ ఎవ్రీ 6 months. బస్సులో ప్రయాణించాలనుకున్నప్పుడు సమయానికి వెళ్ళకపోతే బస్సు తప్పిపోతుంది కదా. త్వరగా వెళ్ళు, లేదంటే బస్ మిస్ అవుతుంది. హరీ అప్ ఆర్ యూ విల్ మిస్ ద బస్. హరీ అప్ ఆర్ యూ విల్ మిస్ ద బస్. అలాగే అతను వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు అని ఇలా చెప్పాలి. హీ కాంట్ ఆన్సర్ దేర్ క్వశ్చన్స్. హీ కాంట్ ఆన్సర్ దేర్ క్వశ్చన్స్. వర్షాకాలంలో వర్షాలు సరిగ్గా కురవకపోతే ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు పడడం లేదు అంటాం కదా. ఇట్ ఈజంట్ రైనింగ్ మచ్ దిస్ ఇయర్. ఇట్ ఈజంట్ రైనింగ్ మచ్ దిస్ ఇయర్. పుస్తకాలు ఎక్కువగా చదవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది కదా. వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవండి. రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. ఎవరైనా సమయానికి రాకపోతే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ ఉదయం ఎందుకు ఆలస్యంగా వచ్చావు? వై వర్ యూ లేట్ దిస్ మార్నింగ్? వై వర్ యూ లేట్ దిస్ మార్నింగ్? ఎవరైనా వస్తారని ఎదురు చూసినప్పుడు రాకపోతే ఎవరైనా వస్తారని అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ సమ్వన్ వుడ్ కమ్. ఐ థాట్ సమ్వన్ వుడ్ కమ్. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటే ఈరోజు ట్రాఫిక్ భయంకరంగా ఉంది అంటాం కదా. ద ట్రాఫిక్ ఈజ్ టెరిబుల్ టుడే. ద ట్రాఫిక్ ఈజ్ టెరిబుల్ టుడే. నిద్రపోయేటప్పుడు ఫోన్ దగ్గరగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. పడుకునే ముందు నీ ఫోన్ను దూరంగా ఉంచు. కీప్ యువర్ ఫోన్ అవే బిఫోర్ స్లీపింగ్. కీప్ యువర్ ఫోన్ అవే బిఫోర్ స్లీపింగ్. సరైన సమయం చూసి నిర్ణయాలు తీసుకోవాలి కదా. నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఇట్స్ హై టైమ్ టు మేక్ డెసిషన్స్. ఇట్స్ హై టైమ్ టు మేక్ డెసిషన్స్. ఏ విషయంలోనైనా అనుమానం కలిగితే చెబుతాం కదా. ఏదో అనుమానంగా ఉంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. సంథింగ్ ఈజ్ ఫిషీ. పుకార్లను గుడ్డిగా నమ్మకూడదు కదా. పుకార్లను నమ్మవద్దు. డోంట్ ట్రస్ట్ హియర్సే. డోంట్ ట్రస్ట్ హియర్సే. అలాగే మీకు అలా చేయమని చెప్పారా అని ఇలా అడగాలి. వర్ యూ టోల్డ్ టు డూ సో? వర్ యూ టోల్డ్ టు డూ సో? ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడతారు కదా. మేమందరం ఒకేసారి లేచి నిలబడ్డాము. We all stood up at once. We all stood up at once. ఎవరైనా వస్తానన్న సమయానికి రాకపోతే ఒకసారి అతనికి ఫోన్ చేసి చూద్దాం అంటాం కదా. లెట్స్ ట్రై కాలింగ్ హిమ్ వన్స్. లెట్స్ ట్రై కాలింగ్ హిమ్ వన్స్. పిల్లలకి కొత్త స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే ఆ విషయం చెబుతాం కదా. మేము ఈరోజు కొత్త స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాము. We took admission in a new school today. We took admission in a new school today. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటే మీ నిర్ణయం చాలా ముఖ్యమైనది అని చెబుతాం కదా. Your decision is very important. Your decision is very important. అలాగే ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు కూలిపోయింది అని ఇలా చెప్పాలి. ఏ బిగ్ నీమ్ ట్రీ ఫెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఏ బిగ్ నీమ్ ట్రీ ఫెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్.
పుస్తకాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు పుస్తక ప్రదర్శనకు వెళతారు కదా. నేను గత ఆదివారం ఒక పుస్తక ప్రదర్శనకు వెళ్ళాను. I went to a book exhibition last Sunday. I went to a book exhibition last Sunday. మొబైల్ ఫోన్ ఛార్జర్ పనిచేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఈ ఛార్జర్ పనిచేయడం లేదు. దిస్ ఛార్జర్ ఈజ్ నాట్ వర్కింగ్. దిస్ ఛార్జర్ ఈజ్ నాట్ వర్కింగ్. కొన్ని విషయాలలో కొందరికి చాలా అనుభవం ఉంటుంది కదా. అతను చాలా అనుభవజ్ఞుడు. హీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. హీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. చాలామంది నక్షత్రాలను చూడడానికి ఇష్టపడతారు కదా. నాకు నక్షత్రాలను చూడడం చాలా ఇష్టం. ఐ లవ్ వాచింగ్ ద స్టార్స్. ఐ లవ్ వాచింగ్ ద స్టార్స్. ఏ పనైనా చెయ్యడానికి కష్టంగా ఉంటే ఈ పని నాకు కొంచెం కష్టంగా ఉంది అంటాం కదా. దిస్ టాస్క్ ఈజ్ ఎ బిట్ హార్డ్ ఫర్ మీ. దిస్ టాస్క్ ఈజ్ ఎ బిట్ హార్డ్ ఫర్ మీ. ఎవరైనా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే అతను ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటాం కదా. హీ జస్ట్ లెఫ్ట్ వితౌట్ సేయింగ్ ఏ వర్డ్. He just left without saying a word. ఇచ్చిన మాట మీద నిలబడకపోతే ఎవరూ నమ్మరు కదా. ఎవరూ అతన్ని నమ్మబోరు. No one is going to believe him. No one is going to believe him. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం కదా. నేను ఇక ఆమెతో మాట్లాడను. I don't speak to her anymore. I don't speak to her anymore. ఎవరైనా అమాయకుడిలా నడుస్తూ ఉంటే నువ్వు నడుస్తున్నంత అమాయకుడివి కావు అంటాం కదా. You are not as innocent as you pretend. You are not as innocent as you pretend. చాలా వరకు మందుల రుచి చేదుగా ఉంటుంది కదా. మందు రుచి చేదుగా ఉంటుంది. ద మెడిసిన్ టేస్ట్స్ బెటర్. ద మెడిసిన్ టేస్ట్స్ బెటర్. ఎవరైనా అన్నీ స్వయంగా తయారు చేస్తే ఆమె అన్నీ స్వయంగా చేసింది అంటాం కదా. షీ డిడ్ ఇట్ ఆల్ బై హర్ సెల్ఫ్. షీ డిడ్ ఇట్ ఆల్ బై హర్ సెల్ఫ్. ఎవరైనా ఎక్కడైనా వేచి ఉండవలసి వచ్చిందని చెబితే మీరు ఎంతసేపు వేచి ఉన్నారు అని అడుగుతాం కదా. హౌ లాంగ్ హ్యావ్ యూ వెయిటెడ్. హౌ లాంగ్ హ్యావ్ యూ వెయిటెడ్. అలాగే ఆమె 1 డజను గుడ్లు కొన్నది అని ఇలా చెప్పాలి. షీ బాట్ ఏ డజన్ ఎగ్స్. షీ బాట్ ఏ డజన్ ఎగ్స్. ఎవరైనా మనపై జాలి చూపించడం ఇష్టం లేకపోతే నాకు మీ జాలి వద్దు అంటాం కదా. ఐ డోంట్ వాంట్ యువర్ పిటీ. ఐ డోంట్ వాంట్ యువర్ పిటీ. మన మాటలకు పెడార్థాలు తీస్తూ ఉంటే నా మాటలను వక్రీకరించవద్దు అని చెబుతాం కదా. డోంట్ ట్విస్ట్ మై వర్డ్స్. డోంట్ ట్విస్ట్ మై వర్డ్స్. మనకు అవసరమైనప్పుడు సహాయం చేసిన వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం కదా. నేను వాళ్ళకి కృతజ్ఞుడను. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. చాలా విషయాలలో ఒకరిని వేరొకరితో పోల్చలేం కదా. మీరు అతన్ని ఆమెతో పోల్చలేరు. యు కాంట్ కంపేర్ హిమ్ విత్ హర్. యు కాంట్ కంపేర్ హిమ్ విత్ హర్. మనకు కావలసిన వస్తువు ఎవరి దగ్గరైనా ఉంటే అడుగుతాం కదా. ఇది నాకు ఇస్తావా. విల్ యూ గివ్ దిస్ టు మీ. విల్ యూ గివ్ దిస్ టు మీ. ఎవరైనా ఏమి తింటారో తెలుసుకోవడానికి అతను సాధారణంగా ఏమి తింటాడు
అని అడుగుతాం కదా. వాట్ డస్ హీ యూజువల్లీ ఈట్? వాట్ డస్ హీ యూజువల్లీ ఈట్? ఎవరిదైనా తప్పు కాదని తెలిసినప్పుడు అది అతని తప్పు కాదు అని చెబుతాం కదా. ఇట్స్ నాట్ హిజ్ ఫాల్ట్. ఇట్స్ నాట్ హిజ్ ఫాల్ట్. అప్పుడప్పుడు నిద్రలో వింత కలలు వస్తూ ఉంటాయి కదా. నిన్న రాత్రి నాకు ఒక వింత కల వచ్చింది. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటాం కదా. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ. ఎవరి మీదనైనా అంతగా నమ్మకం లేకపోతే మనం అతన్ని ఎంతవరకు నమ్మగలం అంటాం కదా. టు వాట్ డిగ్రీ కెన్ వీ ట్రస్ట్ హిమ్? టు వాట్ డిగ్రీ కెన్ వీ ట్రస్ట్ హిమ్? రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా తదుపరి స్టేషన్లో దిగుతారని తెలిసినప్పుడు ఆమె వచ్చే స్టేషన్లో దిగుతుంది అని చెబుతాం కదా. షీ గెట్స్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. షీ గెట్స్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. అలాగే అతను వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ వెయిట్ హియర్ అంటిల్ హీ కమ్స్. ప్లీజ్ వెయిట్ హియర్ అంటిల్ హీ కమ్స్. ఎవరికైనా అవసరమైనప్పుడు సహాయం చేయలేకపోతే మేము మీకు సహాయం చేయలేనందుకు చింతిస్తున్నాము అని చెబుతాం కదా. వీఆర్ సారీ వీ కాంట్ హెల్ప్ యూ. వీఆర్ సారీ వీ కాంట్ హెల్ప్ యూ. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నప్పుడు మన సూట్ కేస్ సర్దడానికి ఎవరైనా సహాయం చేస్తే ఆమె నా సూట్ కేస్ సర్దడంలో నాకు సహాయం చేసింది అని చెబుతాం కదా. షీ హెల్ప్డ్ మీ ప్యాక్ మై సూట్ కేస్. షీ హెల్ప్డ్ మీ ప్యాక్ మై సూట్ కేస్. మనం వెళ్ళవలసిన రైలు బయలుదేరడానికి ఎక్కువ సమయం లేకపోతే ఎవరినైనా స్టేషన్లో దింపమని అడుగుతాం కదా. నన్ను రైల్వే స్టేషన్లో దింపగలరా? కెన్ యూ డ్రాప్ మీ ఎట్ ద రైల్వే స్టేషన్? కెన్ యూ డ్రాప్ మీ ఎట్ ద రైల్వే స్టేషన్? పొరపాటున ఏదైనా జరిగితే నిజానికి అది పొరపాటున జరిగింది అని చెబుతాం కదా. యాక్చువల్లీ ఇట్ వాజ్ డన్ బై మిస్టేక్. యాక్చువల్లీ ఇట్ వాజ్ డన్ బై మిస్టేక్. అలాగే తర్వాత గది శుభ్రం చేద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ క్లీన్ ద రూమ్ లేటర్. లెట్స్ క్లీన్ ద రూమ్ లేటర్. మనకు ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి కూడా సంతోషంగా అనిపిస్తుంది కదా. నువ్వు సంతోషంగా ఉండటం చూస్తే నాకు కూడా సంతోషంగా ఉంది. సీయింగ్ యూ హ్యాపీ మేక్స్ మీ హ్యాపీ టూ. సీయింగ్ యూ హ్యాపీ మేక్స్ మీ హ్యాపీ టూ. మన ఊరిలో ఏదైనా జాతర జరగబోతుంటే ఆ విషయం చెబుతాం కదా. రేపు మన ఊరిలో ఒక జాతర జరుగుతుంది. టుమారో దేర్ విల్ బీ ఎ ఫెయిర్ ఇన్ అవర్ విలేజ్. టుమారో దేర్ విల్ బీ ఎ ఫెయిర్ ఇన్ అవర్ విలేజ్. అలాగే ఈ ప్రదేశం చాలా శుభ్రంగా మరియు చక్కగా ఉంది అని ఇలా చెప్పాలి. దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ. దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ. మనం ఉంటున్న కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మా కాలనీలో డ్రైనేజీ సమస్య ఉంది. దేర్ ఈజ్ ఎ డ్రైనేజ్ ప్రాబ్లం ఇన్ అవర్ కాలనీ. దేర్ ఈజ్ ఎ డ్రైనేజ్ ప్రాబ్లం ఇన్ అవర్ కాలనీ. మనం కొత్త ఫర్నిచర్ కొన్నప్పుడు ఇంట్లో ఉన్న పాత ఫర్నిచర్ అమ్మేస్తాం కదా. మేము పాత ఫర్నిచర్ అమ్మాలని అనుకుంటున్నాము. We are planning to sell the old furniture. We are planning to sell the old furniture. అలాగే మేము వచ్చే నెలలో కొత్త ఇంటికి మారుతున్నాము అని
ఇలా చెప్పాలి. వీఆర్ మూవింగ్ టు ఎ న్యూ హౌస్ నెక్స్ట్ మంత్. వీఆర్ మూవింగ్ టు ఎ న్యూ హౌస్ నెక్స్ట్ మంత్. మనకు జలుబు చేస్తే మాటల సందర్భంలో ఆ విషయం చెబుతాం కదా. నాకు ఇటీవల జలుబు చేసింది. ఐ కాట్ ఏ కోల్డ్ రీసెంట్లీ. ఐ కాట్ ఏ కోల్డ్ రీసెంట్లీ. కుక్క దాడి చేసినప్పుడు ఎవరైనా గాయపడకుండా తప్పించుకుంటే ఆమె కుక్క దాడి నుండి త్రుటిలో తప్పించుకుంది అంటాం కదా. షీ నేరోలీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద డాగ్స్ అటాక్. షీ నేరోలీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద డాగ్స్ అటాక్. మనం కొంతకాలంగా జిమ్కి వెళ్తుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను 3 నెలలుగా జిమ్కు వెళ్తున్నాను. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ద జిమ్ ఫర్ 3 months. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ద జిమ్ ఫర్ 3 months. మన ఇంటి పక్కన కొత్తగా ఏదైనా దుకాణం ప్రారంభిస్తే ఇటీవల మా ఇంటి పక్కన ఒక కొత్త దుకాణం ప్రారంభించబడింది అని చెబుతాం కదా. ఏ న్యూ షాప్ ఓపెన్ నెక్స్ట్ టు అవర్ హౌస్ రీసెంట్లీ. ఏ న్యూ షాప్ ఓపెన్డ్ నెక్స్ట్ టు అవర్ హౌస్ రీసెంట్లీ. మనం మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుందనిపిస్తే నేను ఏదైనా తప్పుగా అన్నానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ సే సంథింగ్ రాంగ్? డిడ్ ఐ సే సంథింగ్ రాంగ్? కొందరు ఏదైనా అనడానికి ధైర్యం చేయలేరు కదా. ఆమె ఏమీ అనడానికి ధైర్యం చేయలేదు. షీ డిడ్ నాట్ డేర్ టు సే ఎనీథింగ్. షీ డిడ్ నాట్ డేర్ టు సే ఎనీథింగ్. ఎవరినైనా ఏదైనా అడగడానికి సంకోచిస్తూ ఉంటే నువ్వు అతన్ని అడుగుతావా లేదా అంటాం కదా. ఆర్ యూ గోయింగ్ టు ఆస్క్ హిమ్ ఆర్ నాట్? ఆర్ యూ గోయింగ్ టు ఆస్క్ హిమ్ ఆర్ నాట్? ఎవరికైనా ఏదైనా అవసరం లేదనిపిస్తే మీకు ఇది అవసరం లేదు అని చెబుతాం కదా. యూ డోంట్ నీడ్ ఇట్. యూ డోంట్ నీడ్ ఇట్. ఏదైనా వస్తువు ఎవరికైనా తిరిగి ఇవ్వవలసి ఉంటే నేను దీన్ని ఆమెకు తిరిగి ఇవ్వాలి అని చెబుతాం కదా. ఐ షుడ్ రిటర్న్ దిస్ టు హర్. ఐ షుడ్ రిటర్న్ దిస్ టు హర్. మనకు వేటి గురించైనా వివరాలు తెలియకపోతే నాకు వాటి గురించి ఏమీ తెలియదు అని చెబుతాం కదా. ఐ నో నథింగ్ అబౌట్ దెమ్. ఐ నో నథింగ్ అబౌట్ దెమ్. మన స్నేహితులు ఎవరైనా ఆఫీసుకు వెళ్ళకపోతే నువ్వు ఆఫీసుకు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ గో టు ద ఆఫీస్? వై డిడెంట్ యూ గో టు ద ఆఫీస్? ఏ ప్రదేశంలోనైనా ఈత కొట్టడం ప్రమాదకరమని తెలిస్తే ఇక్కడ ఈత కొట్టడం చాలా ప్రమాదకరం అని చెబుతాం కదా. స్విమ్మింగ్ హియర్ ఈజ్ వెరీ డేంజరస్. స్విమ్మింగ్ హియర్ ఈజ్ వెరీ డేంజరస్. ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆ రోజు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాం కదా. నేను ప్రతి ఆదివారం నా గదిని శుభ్రం చేస్తాను. ఐ క్లీన్ అప్ మై రూమ్ ఎవ్రీ సండే. ఐ క్లీన్ అప్ మై రూమ్ ఎవ్రీ సండే. ఎవరైనా ఇబ్బంది కలిగేటట్లుగా ప్రవర్తిస్తే దానికి క్షమాపణ చెప్పమని అడుగుతాం కదా. దానికి మీరు నాకు క్షమాపణ చెప్పాలి. యు ఓ మీ an apology for that. You owe me an apology for that. తరచుగా జరిగే సంఘటన ఏదైనా జరిగితే ఇలాంటివి తరచుగా జరుగుతాయి అంటాం కదా. Such things occur frequently. Such things occur frequently. ఎవరికైనా రాజకీయాల మీద ఆసక్తి ఉందని తెలిస్తే అతనికి రాజకీయాలపై ఆసక్తి ఉంది అని చెబుతాం కదా. He is interested in politics. He is interested in politics. మనకు నచ్చని విషయాల గురించి ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే నువ్వు దాని గురించి నాతో మాట్లాడకపోవడమే మంచిది అని చెబుతాం కదా. You had better not talk to me about it.
యూ హ్యాడ్ బెటర్ నాట్ టాక్ టు మీ అబౌట్ ఇట్. మన కారు చెడిపోతే ఆఫీస్కి క్యాబ్లో వెళ్తాం కదా, నేను ఈరోజు క్యాబ్లో వెళ్తాను. ఐ విల్ టేక్ ఏ క్యాబ్ టుడే. ఐ విల్ టేక్ ఏ క్యాబ్ టుడే. బాగా అలసిపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాం కదా, నేను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఐ యామ్ జస్ట్ రిలాక్సింగ్ ఎట్ హోమ్. ఐ యామ్ జస్ట్ రిలాక్సింగ్ ఎట్ హోమ్. కొందరు రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టలేరు కదా, నేను ప్రమాదాన్ని పసిగట్టలేను. ఐ కాంట్ స్మెల్ ద డేంజర్. ఐ కాంట్ స్మెల్ ద డేంజర్. అలాగే మీరు అతన్ని సరైన మార్గంలోకి తీసుకురావచ్చు అని ఇలా చెప్పాలి. యూ కెన్ బ్రింగ్ హిమ్ టు ద రైట్ పాత్. యూ కెన్ బ్రింగ్ హిమ్ టు ద రైట్ పాత్. కొందరు ప్రతిరోజు ఆలస్యంగా నిద్రలేస్తారు కదా, అతను ఆలస్యంగా లేస్తాడు. హీ ఈజ్ ఎ లేట్ రైజర్. హీ ఈజ్ ఎ లేట్ రైజర్. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అంత తేలిక కాదు కదా, ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. దిస్ డెసిషన్ వాజ్ నాట్ ఈజీ టు మేక్. దిస్ డెసిషన్ వాజ్ నాట్ ఈజీ టు మేక్. కొందరు తప్పులు చేయడానికి భయపడుతూ ఉంటారు కదా, అతను తప్పులు చేయడానికి భయపడతాడు. హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. అలాగే ఆమెకు అకస్మాత్తుగా ఒక మంచి ఆలోచన తట్టింది అని ఇలా చెప్పాలి. A good idea suddenly struck her. A good idea suddenly struck her. సంక్రాంతి పండుగకు పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తారు కదా, పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తున్నారు. The children were flying kites. The children were flying kites. ఏదైనా కార్యక్రమానికి వెళ్ళడం వీలు కాకపోతే మనకు బదులుగా వేరే వాళ్ళని వెళ్ళమని అడుగుతాం కదా, నా స్థానంలో మరొకరు వెళ్ళవచ్చు. Someone else can go in my place. Someone else can go in my place. మొక్కలు ఎలా నాటాలో అందరికీ తెలియదు కదా, నాకు మొక్కలు నాటడం ఎలాగో తెలుసు. I know how to plant the plants. I know how to plant the plants. అలాగే ఈరోజు నా 20వ పుట్టినరోజు అని ఇలా చెప్పాలి. టుడే ఈజ్ మై 20th బర్త్డే. టుడే ఈజ్ మై 20th బర్త్డే. ఏదైనా ముఖ్యమైన సమావేశం జరుగుతున్నప్పుడు ఫోన్ని సైలెంట్ మోడ్లో ఉంచమని చెబుతాం కదా, మీ ఫోన్ను సైలెంట్ మోడ్లో ఉంచండి. పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. ఏదైనా చర్చించాలనుకున్నప్పుడు భోజన సమయం అయితే మధ్యాహ్న భోజనం తర్వాత దీని గురించి చర్చిద్దాం అంటాం కదా, లెట్స్ డిస్కస్ దిస్ ఆఫ్టర్ లంచ్. లెట్స్ డిస్కస్ దిస్ ఆఫ్టర్ లంచ్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తాం కదా, నేను వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ దెమ్. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ దెమ్. ఒక్కోసారి అనారోగ్యం నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా, అతను కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. హిజ్ రికవరీ మే టేక్ టైమ్. హిజ్ రికవరీ మే టేక్ టైమ్. ఎవరినైనా కలుసుకోవడానికి వెళ్ళి వాళ్ళని కలవలేకపోతే నేను అతన్ని కలవలేకపోయాను అని చెబుతాం కదా, ఐ డిడెంట్ గెట్ టు మీట్ హిమ్. ఐ డిడెంట్ గెట్ టు మీట్ హిమ్. ఎవరైనా ఏ విషయంలోనైనా పొరబడితే మీరు పొరబడ్డారు అని చెబుతాం కదా, యు ఆర్ మిస్టేకెన్. యు ఆర్ మిస్టేకెన్.
ఎవరైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే ఆలోచించి మాట్లాడు అని చెబుతాం కదా. స్పీక్ థాట్ఫుల్లీ. స్పీక్ థాట్ఫుల్లీ. అలాగే అతని తాతగారి వయస్సు ఎంత ఉండవచ్చు అని ఇలా అడగాలి. హౌ ఓల్డ్ మైట్ హిస్ గ్రాండ్ ఫాదర్ బీ? హౌ ఓల్డ్ మైట్ హిస్ గ్రాండ్ ఫాదర్ బీ? ఎవరైనా దేనికైనా అనుమతిస్తారో లేదో అని అనుమానంగా ఉన్నప్పుడు అతను దానికి అనుమతిస్తాడని మీరు అనుకుంటున్నారా అని అడుగుతాం కదా. డూ యూ థింక్ హీ విల్ అలౌ దట్? డూ యూ థింక్ హీ విల్ అలౌ దట్? కొందరు ఎప్పుడు ఎదుటి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుంటూ ఉంటారు కదా. నువ్వు ఎప్పుడూ నా భావోద్వేగాలతో ఆడుకుంటున్నావు. యు ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ మై ఎమోషన్స్. యు ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ మై ఎమోషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.